పూర్వజన్మ కర్మ అంటాం కదా, ప్రస్తుత కర్మ అంటాం కదా, ఈ రెండు కూడా పొట్టేళ్లలా దెబ్బలాడుకుంటాయిట. ఏది నెగ్గుతుందో చెబుతున్నాడు చాలా స్పష్టంగా. పరమ ఆత్మవిశ్వాసంతో మీరు ఇంటికి ఎడుతురు కానీ అనుమానం వెళ్ళ. పొట్టేళ్ల పోటీ, గొర్రె పొట్టేళ్ళు కనుక పోటీ పడితే అవి ఎలా ఉంటాయంటే ఏదో ఒకటి తల పగిలి చచ్చిపోయే వరకు వెళ్ళదండి అక్కడి నుంచి. పొట్టేలు పందెం అంతవరకు పోతండి, ఇలా ఠక్కి 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 గుద్దుకుంటూనే ఉంటాయండి. అంత పౌరుషం వాటికి. ఈ పూర్వజన్మ కర్మ ఏదో ఉంది కదా, మనం దుఃఖం అనుభవించాలండి. ఉదాహరణకి మనకి అది రాసి పెట్టుంది అనుకుందాం. పుత్ర వియోగమో, భార్యా వియోగమో, భర్తృ వియోగమో, ధన వియోగమో, పేదరికమో ఏదైనా సరే అదొక కర్మ రాసి పెట్టుంది అనుకుందాం. పూర్వం ఉంది, అది వస్తోంది, తోసుకొని వస్తుంది కదా. ఎలా వస్తుంది తెలుసా? అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. జన్మాంతర కర్మ. మనం పరిశుభ్రమైన ఆచారాలు పాటిస్తే, మనస్సులో ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తే అది పైనే ఉంటుందండి, కిందికి రాదండి. దయచేసి ప్రయత్నం చేయండి, దయచేసి ప్రయత్నం చేయండి.